హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనకి ఇండియాలో కాశ్మీర్లో జరిగిన హత్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మెయిన్గా హిందూస్నే టార్గెట్ చేసి అసలు ఎందుకు చంపారు, అసలే వాళ్ళు ఎవరన్నది మరి మనకైతే చాలా మందికి అయితే తెలియట్లేదు. మరి దీనికోసం సార్ చిట్టుబాబు గారు మన పక్కన అయితే ఉన్నారు. సార్ దగ్గర మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ అసలు కాశ్మీర్లో 28 మంది కేవలం హిందూస్ ఎవరైతే వాళ్ళని చెక్ చేసి మరీ కూడా చంపారండి. అంటే వాళ్ళ ప్యాంట్స్ ఈ విప్పి కూడా వీళ్ళు హిందూ అని కరెక్ట్గా కన్ఫర్మ్ అవుతేనే వాళ్ళని చంపారండి. అది కూడా కేవలం మగవాళ్ళనే సార్. దీనికోసం ఏమంటారండి? ఈ క్యాష్ పాకిస్తాన్ తీవ్రవాదులు గట్రా దీంట్లో ఏమి ఒప్పుకున్నారు కూడా, వాళ్ళు కూడా మాదే చర్య అన్నారు కదా. పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన దౌర్భాగ్యమైన దేశం. అది ఒక రోగ్ కంట్రీ. అది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. అది వాళ్ళకి వేరే పాలన లేదు. అది మిలిటరీ గవర్నమెంట్ ఉన్నా, అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వాళ్ళకి ఇది భారతదేశం మీద విషం కక్కడం, తద్వారా కాశ్మీర్ ఇష్యూ మాట్లాడటం, తద్వారా బతికేయటమే. అందుకే వాళ్ళ పిల్లలు పాకిస్తాన్లో ప్రజలు అడుక్కు తింటున్నారు. బెచ్చం ఎత్తుతుంది దేశం. ప్రపంచం అంతా జోలు పుచ్చుకుని తిరుగుతుంది. అడుక్కునే స్థాయిలో ఉంది. ఆర్థికంగా దౌర్భాగ్యం ఉంది. ఈ ప్రజలు వాళ్ళని పట్టించుకోకుండా ఎంతసేపు ఈ భారతదేశం విషయం కక్కుతూ తద్వారా పబ్బం గడుపుకునే దౌర్భాగ్యం రాజ్యం అది. అదొక దుర్మార్గమైన రాజ్యం. అది ప్రపంచంలో అందుకని అసహించుకుంటున్నారు. ప్రపంచంలో అది ఏకాకి అయిపోయింది. ఈ బాధల్లో ఏంటంటే అది జరగడానికి జరిగింది. దానికి ఊతం ఎక్కడి నుంచి వస్తుంది? దరిద్రం మన దేశంలోని అపోజిషన్ పార్టీ నుంచే వాళ్ళకి ఊతం వస్తుంది. వాళ్ళ ఊతం కూడా మన దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మన దేశంలో ఉన్న మమతా బెనర్జీ, మన దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళు వాళ్ళకు ఊతం కల్పిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ని పొగుడుట, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్కి మనకు మ్యాటర్ వచ్చినప్పుడల్లా, చైనాకి మనకు వచ్చిన మనకి తక్కువ చేసి వాళ్ళని గొప్పగా మాట్లాడటం. ఈ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో ఉంటాడు. ఎందుకు ఉంటాడో అర్థం కాదు. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు జరిగినా ఈ దేశంలో ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఉంటే కరెక్ట్గా అతను ఎక్కడో విదేశాల్లో ఉంటాడు. బయట ఉంటారు. బయట ఉండి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. దేశాన్ని కించపరిచి, దేశాన్ని అవమానించి. ఈ దౌర్భాగ్యం మమతా బెనర్జీ అసలు ఎక్కడ ఎలా వస్తున్నారు వీళ్ళు? బార్డర్లో బీభత్సంగా మిలిటరీ ఫుల్ సెక్యూరిటీలో అణిచేస్తారు. ఎవరు ఒకళ్ళు ఇద్దరు తప్పుకొని రావడంతో వాళ్ళు కూడా షూట్ అండ్ సైట్ చేసేస్తున్నారు. సో అక్కడ టైట్ అయిపోయిన అయినా ఎక్కడి నుంచి రాగలుగుతారు వీళ్ళు? వెస్ట్ బెంగాల్ బార్డర్లోంచి ఈ భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. బాగా పంజాబ్ బార్డర్లోంచి భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ ఎంటర్ అయితే వీళ్ళని అరికట్టాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తుంది. మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ కోసమని అలా ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించడము, పట్టుకుంటూ కాకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వటము, వాళ్ళకి ఓటర్ ఐడి ఇవ్వటము, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటాలు, కేవలం దేనికోసం? ఓట్ల బ్యాంక్ కోసం. అలాగే రోహింగ్యాలకు వస్తే మయన్మార్ నుంచి రోహింగ్యాలని పాకిస్తాన్ తరిమి కొట్టేసింది, బంగ్లాదేశ్ తరిమి కొట్టేస్తుంది, చైనా వాళ్ళు గేట్లు మూసేశారు. కానీ వాళ్ళని మన దేశానికి వస్తారు. మన దేశానికి వస్తే ఎవరైనా లీగల్ సపోర్ట్ ఇస్తాడు. ఓవైసీ లాంటి దౌర్భాగ్యం దేశంలో పుట్టిన పుచ్చొంకాయలు లీగల్ సపోర్ట్ ఇస్తారంటాడు. రోహింగ్యాలు లీగల్ సపోర్ట్ ఎందుకు ఇస్తావా నువ్వు? ఈ దేశానికి దౌర్భాగ్యం చేయడానికి వచ్చే వాళ్ళకు ఇస్తారంటాడు. పైగా వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కాందిసీకులు అంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన దీనికోసం వచ్చారని చెప్పి అంటాడు. వాళ్ళు బాగా అక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాడు బంగ్లాదేశ్ ఈ దేశాన్ని చొరబాటుదారులుగా చూడకుండా వాళ్ళు ఓట్ బ్యాంకుగా చూసి వాళ్ళకి ఓట్లు ఇచ్చి, వాళ్ళకి సీట్లు ఇచ్చి, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఓట్ బ్యాంక్. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు, మమతా బెనర్జీ దౌర్భాగ్యపు రాజకీయ వ్యక్తులు ఉండబట్టి, రాజకీయ పార్టీలు ఉండబట్టి ఈ దేశంలో ఇలా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒకసారి వాడు వచ్చేసి బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పార్లమెంట్ పంజాబ్ నుంచి వచ్చేసిన దేశంలోకి వచ్చారు. వాడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వచ్చారు. ఇంకేముంది? వాడు ఎటైనా ట్రావెల్ చేస్తాడు. ఇండియన్ కింద ముద్రపడిపోతాడు. ఎక్కడైనా ట్రావెల్ చేస్తాడు. జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ఉంది, మెడ్రాస్ చెన్నైలో జమ్మూ ఎక్స్ప్రెస్ ఎక్కుతాడు, జమ్మూలో దిగుతాడు. వాడిని ఎవరైనా చెక్ చేస్తారా? ఎందుకు చెక్ చేసేందుకు? ఆధార్ కార్డు చూపిస్తారు, అయిపోయాయి. వాడు భారతీయుడు, నువ్వెంతో నేనంత, అంతే కదా. ఇలాంటి వాటి వల్ల వాళ్ళు సైలెంట్గా వచ్చి ఇక్కడ చొరబాటుదారులుగా వచ్చి వాళ్ళ పన్నాగం, వాళ్ళ విషపన్నాగం వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. దేశం ఇప్పుడే కాశ్మీర్ చల్లంగా ప్రశాంతంగా ఉంది. చక్కటి టూరిజం ప్లేస్. టూరిస్టులు బాగా పెరిగి విలువ వచ్చింది. ఎన్నికలు కూడా జరిగింది. ప్రశాంతత ఏర్పడుతుంది. ఈటలు కన్ను కొడుతుంది వాళ్ళకి. కన్ను గుట్టి కాశ్మీర్ని ఆర్థికంగా దెబ్బతీయాలి, టూరిజం దెబ్బతీయాలి.
ఈ పాకిస్తాన్ కన్నుకుట్టే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఊతం నా బాధల్లో వాళ్ళంతే దుర్మార్గులు, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు, బ్రష్లు పాకిస్తాన్ వాళ్ళు దౌర్భాగ్యులు, చిల్లర నా కొడుకులు. నా కొడుకులు అలాగే చేస్తారు. కానీ వాళ్ళకి ఊతం ఇస్తున్నామే మనం, మన దేశ రాజకీయ పార్టీలు, మన దేశంలో రాజకీయాల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం మన దేశంలో వాళ్ళు చేస్తారు. అది బాధాకరం. వీళ్ళకి ఎప్పుడైనా బుద్ధి రావాలి. దేశం ముఖ్యం, దేశ జనాభా ముఖ్యం, దేశ ప్రజలు ముఖ్యం. నీ రాజకీయ ఓట్ బ్యాంక్ కాదు. ఈ బుద్ధి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ అయినా, మమతా బెనర్జీ అయినా, కమ్యూనిస్టుల బుద్ధి తెచ్చుకొని దేశం కోసం నిలబడాలి. వాళ్ళు చేసిన కైంకర్యాల వల్ల వీళ్ళందరూ ఇలా చొరబాటుదారులు ఈ దేశ పౌరులైపోయి ముసుగులో ఇవన్నీ చేస్తున్నారు. సార్ అదొకటండి. అక్కడ ఎవరైతే జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి రీసెంట్‌గా ఒక ఎంపీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. అంటే హిందూస్ అందరూ కూడా కాశ్మీర్‌కి ఎక్కువ వస్తున్నారు ముఖ్యంగా. వీటిని కూడా స్టాప్ పెట్టేటట్టు ఆయనైతే మాట్లాడారండి. అంటే అవును, దానికి మాట్లాడతారు. సంబంధించి ఓమర బుద్ధుల్లో ఆ గ్యాంగ్ ఉన్నారు కదమ్మా. గత ఆ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళ ఇలాంటి దౌర్భాగ్యపు దీనివల్లే కదా అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ. హిందువులు రాళ్ళ స్టోన్ కల్చర్ పోయింది. గతంలో రాళ్ళు ఇస్తాడు, రాళ్ళు ఇస్తే ఒక 500, వ్యాన్ మీద వేస్తే 1000 రూపాయలు, పోలీస్ ఇన్స్పెక్టర్ మీద వేసి ఇట్లా లెక్కలు కట్టి ఇచ్చేవారు గతంలో. అది పోయింది. 370 ఆర్టికల్ తీసేసి అన్ని చేసినా ఆ కల్చర్ పోయింది. దానికి కారకులు వాళ్ళే. ఆ కల్చర్ రావడానికి కారకులు ఈ ఓమర్ అబ్దుల్లాలు, అమ్మాయి ముందున్న సీఎం, వీళ్ళే కదా, ఈ దౌర్భాగ్యులే కదా. వీళ్ళు ఈ దేశాన్ని ప్రేమించరు. వీళ్ళు ఈ దేశంలో ఉంటూ దేశానికి ద్రోహం తలపెట్టే నీచ సంస్కృతి ఉన్న వాళ్ళ మనుషులు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి అది ఇప్పటికీ ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి మనదే ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్దే అంటారు. ఓమర్ అబ్దుల్లా నాన్న అన్నాడు కదా, వాళ్ళ నాన్న అది పాకిస్తాన్కి సంబంధించింది అని అన్నాడు ఒకసారి. అలాగే చైనా ఇంటర్ఫియర్ అవ్వాలంటాడు. కాశ్మీర్ చైనా ఇంటర్ఫియర్. వాళ్ళు దౌర్భాగ్యులు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. మన కర్మ కొద్దీ మొన్న ఎలక్షన్లో వాళ్ళని గెలిపించారు ప్రజలు. ఏమనుకోవాలి ప్రజలు, వీళ్ళు మారుతారేమన్నా, వాళ్ళు మారరు. కుక్క తోక వంకర ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపుగా తెలుపు. కానీ ఈ ఓమర్ అబ్దుల్లాలు, అమ్మాయి వీళ్ళు సీఎంగా చేసింది అమ్మాయి, వీళ్ళు ఎవ్వరూ కూడా మారరు. వాళ్ళు దేశానికి చెడుదల పెడతానికి ఎంతసేపు పాకిస్తాన్ సంకనాకడానికి సిద్ధమయ్యేవాళ్ళు తప్పితే వాళ్ళు ఈ దేశానికి మంచి కోరేవాళ్ళు కాదు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి మోడీ గారు ఎటువంటి రియాక్షన్ తీసుకునే అవకాశం? మోడీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందమ్మా. మోడీ మామూలుడు కాదు, వీళ్ళలాంటి ఎవరు కాదు. దేశాన్ని ఆయనకన్నా పార్టీ కన్నా దేశం ముఖ్యంగా చూసే మనిషి ఆయన ఖచ్చితంగా కూడా తగిన శిక్షిస్తాడు, తగిన ఉంటుంది. ఊచకోత కింద ఒకరిని కూడా వదిలిపెట్టరు. కాకపోతే ఇంకోటి నేను కోరుకుంటుందంటే, వీళ్ళని అరెస్ట్ చేయటము, జైల్లో పెట్టడం, వీళ్ళకి తిండి పెట్టి పోషించడం కాకుండా షూటెడ్ సైట్. ఇలాంటి సన్నాసులను కనపడి కాల్ చేసి ఒక్కసారి ఊచకోత కోస్తే తప్పితే మళ్ళీ ముసుగు కప్పుకోవడానికి ప్రయత్నించరు. వాళ్ళకి సమర్థించడానికి ఓమర్ అబ్దుల్లా లాంటి పార్టీలు ముందుకు రావు. అదొకటి. అక్కడ కొద్దిమంది మహిళలు అయితే చెప్తున్నారు సార్, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో వింటే, అంటే నీ మొగ్గుని చంపేసి నువ్వు వీళ్ళు మోడీకి చెప్పుకుంటావు, ఎవరికి చెప్పుకుంటావు అలా వాక్యం వాగుతారమ్మా. ముష్కర్లు అలాగే వాగుతారమ్మా. వాళ్ళు ముష్కర్లే. మోడీ అనేది వాళ్ళకి అడ్డు. మోడీ లేకపోతే ఈ కాంగ్రెస్ యొక్క లుచ్చ రాజకీయాలతోటి వాళ్ళకి విచ్చలవిడిగా, అందుకని దేశం ఇట్లా తయారైంది. మోడీ రాకముందు విచ్చలవిడిగా ఆడిందే ఆట పాడితే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఈ ముష్కర్లు ఇష్టం వచ్చినట్టు దేశంలో తిరుగుతూ ఉండేవారు. ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ ఓటు ఇప్పుడు బాంబు పేర్లు లేవు. ఎందుకు లేవు? ఇండియాలో ఎందుకు లేవు? ఇప్పుడు జరిగింది. ఈ 14 ఏళ్ళలో మోడీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు ఎక్కడో జరిగినాయి. గతంలో మాట వెళ్తే ఎక్కడ లుంబిని పార్కు, అక్కడ పార్కు, ఎక్కడ పడితే జరుగుతూ ఉంటాయి. ఇది ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగేవారు ఈ ముష్కర్లు. ఇప్పుడు అది పోయింది. అది మోడీ కారణం. అందుకనే వాళ్ళు మోడీ అంటే భయం. వాళ్ళ కాంగ్రెస్ మణిశంకర్ అయ్యర్ అన్నాడు కదా, ముందు మోడీని లేపేస్తే కానీ పాకిస్తాన్కి ఇండియా మధ్య సఖ్యత ఉండదు అన్నాడు. ఎవరన్నా అంటాడన్నమాట కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యారు. ఇలా దౌర్భాగ్యులు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. సార్, ఇందులో కూడా ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారండి. అలాగే ప్రతి దిక్కును కూడా సంబంధించి అక్కడ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి భరోసా ఇచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు ఉన్న? తర్వాత విషయం, ఆఫీసర్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. పోయిన వాళ్ళు 26 మంది, 26 ప్రాణాలే.
అవును. ఇందులో ఆఫీసర్ ప్రాణం కన్నా గొప్ప ప్రాణము, లేదా ఇంకో ప్రాణం గొప్ప, 20 ప్రాణాలు గొప్పే. అందరు వాళ్ళందరి అన్ని ప్రాణాలకి విలువ ఒకటే, ఒకే విలువే. ఆఫీసర్ ప్రాణము ఇంకో ప్రాణం సపరేట్ చేయలేము దాంట్లో. హైదరాబాద్ ఆఫీసర్ అవ్వచ్చు, ఆ, ఇది ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆఫీసర్. ఆఫీసర్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఆఫీసర్ అనే పాయింట్ కాదు అక్కడ. చనిపోయిన 25 మంది ప్రాణాలు, 20 మంది ప్రాణాలు, 27. ఆ ప్రాణాలు 27 ప్రాణాలకి ఖచ్చితంగా తగిన ఇది చెయ్యాలి, చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి విషయాలు గ్యారెంటీకి ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అది మోడీ గారే చేస్తారంటారు, ఏ ప్రభుత్వం చేయక తప్పదు. చేయకపోతే జనాలు ఉమ్మొస్తారు, కానీ చేస్తారు. ఇది డెఫినెట్గా బాధ్యత చేస్తారు. అది అవి జరుగుతాయి. కానీ వాటి వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. అవును సార్. ఈ ఈ విషపు వృక్షాన్ని కూకటి వేళ్లతో నరకాల్సిన అవసరం ఉంది, కూకటి వేళ్లతో పెకలించాలి. ఈ విషవృక్షం పెరగకూడదు. ఈ పెరిగితే ఇంకా ఈ కాశ్మీర్ మొదలైంది కన్యాకుమారి దాకా వెళ్తుంది. గతంలో ఉండేది అది నరుక్కుంటూ వచ్చే మళ్ళీ ఈ వీళ్ళ వల్ల, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల మళ్ళీ వాళ్ళు ఈ ఈ ముష్కర్లు దేశంలోకి ఎంటర్ అవడం, దొడ్డిదారుల ద్వారా ఎంటర్ అవడం. అన్ని దారులు మూసినా బెంగాల్ దారి, బెంగాల్కి, వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి ఉన్న బార్డరు, దాన్ని సీల్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. ఇంకా స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేకుండా స్టేట్ గవర్నమెంట్ పక్క పెట్టేసి సీల్ చేయాలి. వాళ్ళు ఆ పని చేయాలి. పంజాబ్ సీల్ చేయాలి. ఈ బార్డర్ అంతా సీల్ చేసి అసలు ఎవ్వరు ఈ వలస రావడానికి అవకాశం లేని పరిస్థితి చేయాలి. పర్టికులర్గా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి వలస రావడానికి వితౌట్ పర్మిషన్ రాకూడదు. వితౌట్ అన్ని ప్రాపర్ పేపర్ అంతా జరిగితే రావాలి. అలాంటి స్ట్రిక్ట్ రావాలి. అప్పుడే ఈ ముష్కర్ల ఎంట్రీ ఆగుతుంది. వీళ్ళు ముష్కర్ల ఎంట్రీలకి ఊతమిస్తున్నారు మమతా బెనర్జీ, ఊతమిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఊతమిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడాలి. అవసరమైతే వాళ్ళ మీద కూడా సీవియర్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. దేశ ప్రభుత్వం దేశ భద్రత కన్నా ఏది ఎవరు ముఖ్యం కాదు. దేశ భద్రత, దేశ ప్రజల జీవితాల కన్నా ఈ ఓట్ల బ్యాంక్ కోసం వీళ్ళు చేసే రాజకీయాలు ముఖ్యం కాదు. వాళ్ళు కూడా కేసులు వీళ్ళు లోపల ఇస్తారు అవసరమైతే. సార్, చైనా హస్తం కూడా ఈ ఇప్పుడు ఏవైతే జరిగినాయి వీటి మీద కూడా ఉన్నది అంటారు. అది చైనా హస్తం దీంట్లో ఉండదమ్మా. చైనా హస్తం ఎప్పుడు వీళ్ళ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అంటుంటారు. ఈ వీళ్ళేం లేదు, ఒక్క నిమిషం కన్నెర చేస్తే భారతదేశం మసి అయిపోద్ది పాకిస్తాన్. ఒక్క నిమిషం చాలు. అలాంటి మన శాంతి కాముకులం కనుక అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అలాంటి జడ్జిమెంట్ తీసుకుని కానీ భారతదేశం ఒక శాంతి కాముకుల దేశం, శాంతిని కోరే దేశం. కానీ అయితే అలా కాకుండా అయితే మనం వాళ్ళగా ఆలోచిస్తే ఒక్క నిమిషం అలా ఆ కళ్ళు తెరిచి చూసామంటే అయిపోయింది. మసి మారిడైపోతుంది పాకిస్తాన్. ఏముంది పాకిస్తాన్? అడుక్కు తినే దేశం అది. అడుక్కు తిని బెచ్చబెత్తుకు తిరుగుతుంది దేశం, ప్రపంచం అంతా. బిచ్చం కోసం బెచ్చ వేసుకుని తిరుగుతుంది. ఆ ప్రభుత్వం ఎంత, దాని బతుకెంత. థ్యాంక్ యూ సార్.